నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి మోడీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో పైన మెటాకున్న అభ్యంతరాలు ఏంటి, అలాగే సజీవ దహనం దిశగా సీజేపీ నాయకత్వం ఏదన్నా ప్రయత్నాలు చేసి ఆందోళనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందా? ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ గారు. నమస్తే అండి. ప్రధానమంత్రి మోదీ ఇప్పటిదాకా 3 వీడియోలు చేశారు. ఇప్పటిదాకా హారిజంటల్గా వెళ్తున్న ఆయన్ని వర్టికల్లోకి లాగింది బీజేపీ నాయకత్వమే. వాళ్ళ చేతకానితనం, వాళ్ళ అసమర్థత, వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ మితిమీరిన దర్పం, ఇవన్నీ కలిపి ప్రధానమంత్రిని ఆన్సరబుల్గా చేశాయి. సరే, పాప ఆయన మొబైల్ ఇలా పెట్టుకొని మాట్లాడి దేశ ప్రజలను ఉద్దేశించి, యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో మెటాకున్న అభ్యంతరం ఏంటండి? అంటే మెటా వాళ్ళు అంటే ఐ థింక్ మిడ్ నైట్ ఈ వీడియోని రెస్ట్రిక్ట్ చేసింది మెటా. కొన్ని అవర్స్ తర్వాత రిస్టోర్ చేశారు. బట్ ఆ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఏంటంటే లీగల్ రిక్వెస్ట్ వల్ల మేము రెస్ట్రిక్ట్ చేశామని అంటున్నారు. సో మరి ఆ లీగల్ రిక్వెస్ట్ ఎవరు పంపారు? నెంబర్ 1. నెంబర్ 2, పిఎం మాట్లాడిన దాంట్లో అబ్సీన్ కంటెంట్ ఏమైనా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఇన్స్టా ఓపెన్ చేసినట్టయితే ఎలాంటి వీడియోస్ ఉంటున్నాయి. మెటాక్ అలాంటి వీడియోస్ రన్ చేయడంలో ఎటువంటిది ప్రాబ్లం రాలేదు, కానీ ఇలాంటి మోదీ గారు మాట్లాడిన వీడియో రన్ చేయడంలో ప్రాబ్లం. మెటా ఫెయిల్ టు డిస్క్లోజ్ దట్ వాళ్ళ భాషలో. బట్ మెటా ఏంటంటే గుర్తుందా, కొందరు ఈ నిరసనకారుల పేరుతోటి చాలా అభ్యంతరకరమైన చేష్టలకు పాల్పడి జిప్పులు కూడా తీసి చూపించారు. కరెక్ట్, అవును. మరి అది ఎలా వచ్చింది? అవి అన్నీ చెలేగా, అవి అన్నీ మెటాలో రన్ అవ్వలేదు. అవన్నీ ఏంటంటే సోషల్ మీడియా ఎక్స్లో వచ్చాయి. మనం ఓపెన్ చేస్తే ఆల్గోరిథం మనకి ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే మనం ఏది ఫాలో అయితే అదే వస్తుందని అంటారు ఆల్గోరిథం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇవేవి తెలియకుండా సినిమాలు, స్పోర్ట్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్, టెక్ వీటి మీద ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చాలామందికి ఇన్స్టాలో ఏంటి ప్రధానమంత్రిని తిట్టేవి కాదు, పోలీసుల అకృత్యాలని, లేదు అంటే గనక ప్రధానమంత్రి అంటే బీజేపీ నిర్లక్ష్యం, మీరు ఇందాక ఏవేవైతే వాడారో అలాంటి వీడియోస్ అన్నీ వచ్చాయి. అంటే ఏంటంటే బీజేపీని విలన్గా పెయింట్ చేసేది, అంటే కవర్ చేయకుండా. అంటే నిజంగా ఢిల్లీలో ఏమవుతుందో, ఎవరైతే ఈరోజు స్టూడెంట్స్ అని వీళ్ళు అంటున్నారో దాంట్లో ఢిల్లీ పోలీసుల వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ద్వారా 2873 మందిని రికగ్నైజ్ చేశారు. హిస్టరీ షీటర్స్ వీళ్ళందరూ, క్రిమినల్ రికార్డ్స్ 101, వీళ్ళందరూ పార్లమెంట్ వైపు వెళ్ళిన వాళ్ళు. పార్లమెంట్ మండే 101 మంది మీద మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి, 62 మంది మీద అటెంప్ట్ టు మర్డర్, 61 మంది రేప్ అక్యూస్డ్, 229 మంది ఆర్మ్స్ యాక్ట్స్ అఫెండర్, 67 మంది ఎన్డీపీసీ అక్యూస్డ్, 1000 మంది మీద సివియర్ క్రిమినల్ యాంటీసిడెంట్స్. ఇలాంటి వాళ్ళని స్టూడెంట్స్ కలిపి 2873 మంది వీళ్ళందరూ పార్లమెంట్ వైపు వెళ్తుంటే మరి వీళ్ళే ఏం చేశారో మరి ఆ రోజు మనం అంతా చూసాం కదండి. ఇంతమందిని ఒకే దగ్గరికి చేర్చగలగటం, ఇన్ని నేర స్వభావాలు ఉన్న వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చిన ఆ ఘనత బహుశా సీజేపీకి దక్కుతుంది. కరెక్టే నిజంగానే. ఎందుకంటే దిస్ ఇస్ నవ్ ఆర్ నెవర్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పార్లమెంట్ సెషన్ అవ్వకూడదు. ఎందుకంటే పార్లమెంట్లో మనం ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేసుకున్నాం. ఉమెన్ రిజర్వేషన్ కానివ్వండి, డీలిమిటేషన్ కానివ్వండి, ఎఫ్సిఆర్ఏ, ఎవ్రీథింగ్ చేంజ్ అయ్యేది. సో ఆ సెషన్ అవ్వకుండా ఉండాలంటే సమ్హౌ ఇలాంటిది ఏదైనా జరగాలి. సో బట్ జంతర్ మంతర్ది జరిగింది. ఇప్పుడు ఇమాజిన్ వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ పార్లమెంట్కి వెళ్ళొచ్చు, మన తెలంగాణ నుంచి ఒక కాంగ్రెస్ నేత మీకు వినిపించట్లేదా ఫ్రీడమ్ది ఆ సౌండ్ అది ఇది అని ఎవరైతే అన్నారో, ఇమాజిన్ ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి ఉంటే ఏం జరిగి ఉండేదండి? నెంబర్ 1. నెంబర్ 2, మెటాది యాక్సిస్కి మనం మళ్ళీ వచ్చినట్టయితే మెటా ఇది ఇంటెన్షనల్లీ చేసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మెటాకి గవర్నమెంట్కి ఈ సీజేపీ ప్రొటెస్ట్ అయ్యే ముందర నుంచి కోర్టులో నడుస్తుంది. అబ్సీన్ కంటెంట్ మెటాని రెస్ట్రిక్ట్ చేయమంటే రెస్ట్రిక్ట్ చేయటం లేదని. ఇమాజిన్ మెటా ఈ టైంలో కావాలని ఆల్గోరిథంని ట్యాంపర్ చేసి యాంటీ బీజేపీ, యాంటీ గవర్నమెంట్వి, ప్రో సీజేపీ వీడియోస్ని రన్ చేస్తూ వచ్చింది. మోదీ గారి వీడియోని రెస్ట్రిక్ట్ చేసింది. ఇప్పుడు ఈ టైంలో కనుక బ్యాన్ చేసినట్టయితే మెటా నెరేటివ్ ఏముంటుంది? కక్ష సాధింపు చర్య ఆల్రెడీ రన్ అవుతుంది నెరేటివ్, వీళ్ళు బ్యాన్ చేయబోతున్నారు. ఇదేంటంటే ఎగ్జాక్ట్గా నేపాల్లో మనకి రియల్ సో కాల్డ్ జెన్జీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది ఇలాగే మొదలైంది. నేపాల్ ప్రొటెస్ట్ సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారన్న దాంతోనే రోడ్డు మీదకి వచ్చారు. సో మెటా ఏంటి ఒక రకంగా ఇప్పుడు బ్యాక్ ఫుట్లోకి వెళ్ళారు. సీజేపీ వాళ్ళందరూ ప్రొటెస్ట్ ఆగింది. సో మళ్ళీ వాళ్ళు రావాలి అంటే ఏదైనా ఒకటి జరగాలి కదా. చెప్పాడుగా నిన్న సౌరదాస్ మళ్ళీ చేస్తామేమన్నాడు. ఎఫ్ఐఆర్లు వచ్చేస్తాయి. బట్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏ లెక్కన సౌరదాస్ కూడా వీళ్ళందరిది అకౌంటబిలిటీ తీసుకుంటాడు?
అంటే విద్యార్థుల మీద ఉన్నవని అనకుండా నిరసనకారులు అందరి మీద అన్నాడు. అంటే అప్పుడు మీరు చెప్పిన 2,873 కూడా వచ్చేస్తారు. కరెక్ట్, వస్తారు. ఇప్పుడు అక్కడ రియల్ గా విద్యార్థులు లేరని ఎవరు వచ్చేసి వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ ప్రవచనాలు వింటూ శాంతి స్వభావంతో నడుచుకుంటున్నారని అనుకోవాలా మనం? మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు. నిన్న సౌరవ్ దాస్తో పాటు ఇంకొక CJP స్పోక్స్ పర్సన్ ఏమన్నా, ఆశుతోష్ కాకుండా ఒక ఫీమేల్ ఆవిడ నిన్న రాత్రి వీళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో వాళ్ళే ఏమంటున్నారు, కరెక్టే దీంట్లో కొంతమంది యాంటీ నేషనల్స్ చేరారు, ఎవరైతే ఇలాంటి అట్రాసిటీస్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది మీరే, అందరికీ బెయిల్ ఇవ్వాలనేది మీరే. అంటే ఏంటి డబుల్ స్టాండర్డ్? ఫస్ట్ నెక్స్ట్ ఆశుతోష్ అనేది చాలా కరెక్ట్ పేరెత్తారు. మనం ఆశుతోష్ గురించి మాట్లాడుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు 25th రాజీనామా చేశారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి 1-2 రోజుల ముందర నుంచి ఇదే ఆశుతోష్ ఒకప్పుడు ఆప్ స్పోక్స్ పర్సన్, బట్ కరెంట్లీ CJP ముసుగులో ఉన్న ఆశుతోష్ ఒక మాట అంటూ వచ్చాడు, నెక్స్ట్ వీక్ నుంచి మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నామని. అండ్ ఇదే టైంలో సో కాల్డ్ ఫార్మర్ ఆర్గనైజేషన్ భారతీయ కిసాన్ యూనియన్ ఎవరైతే సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఢిల్లీలో చేశారో 2 ఏళ్ళు, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నామని అన్నారు. అండ్ సౌరవ్ దాస్ దాన్ని కూడా ఒప్పుకున్నాడు, ఎస్ వీళ్ళు వస్తున్నారని. అయితే వీళ్ళు వచ్చిన తరువాత ఇంటెలిజెన్స్కి వచ్చిన ఒక నివేదిక ఏంటి అంటే, వీళ్ళలో కొంతమంది విద్యార్థులు అవ్వనివ్వండి, వీళ్ళ వాళ్ళని అవ్వనివ్వండి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేయించి ప్రభుత్వము వీళ్ళ మాట వినకపోవడం వల్ల బాధకి గురయ్యి వీళ్ళు ఆ సజీవ దహనం చేసుకున్నారు అనే వార్తని స్ప్రెడ్ చేయాలని అనుకున్నారు. దానికోసం స్కెచ్ చేశారు. ఇమాజిన్ ఒక్కసారి గనక ఇది జరుగున్నట్టయితే నెక్స్ట్ ఇంకా ఎవరి చేతిలో ఉండదు కదా ప్రొటెస్ట్ ఆపడం. అంటే ఎవరో ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి చంపేయాలని, కరెక్ట్, చంపాలని అనుకున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు చేసిందే బుల్లెట్ పేలాలన్న, బుల్లెట్ పేలకుండా ఉంటేనే వీళ్ళు ఇంత విధ్వంసం చేస్తే, పేలేలా చేయడానికి ఆల్రెడీ బుల్లెట్ పేలడం కంటే ఎక్కువ సజీవ దహనం చేస్తే ఇంకా అప్పుడు ఆ అట్రాసిటీస్ ఎక్కడికి వెళ్తాయి? గవర్నమెంట్ చేతుల్లో ఉండేది కాదు. టు బి ఆనెస్ట్, మండల్ కమిషన్ అప్పుడు కూడా గోస్వామి అనే అతను సూసైడ్ చేసుకుని ఇలాగ సజీవ దహనం తన ఆత్మాహుతి చేసుకున్నాడు. ఓకే, గోస్వామి. ఆ తర్వాతే అది బాగా ప్రెసిపిటేట్ అయ్యింది, ఉద్యమం దేశవ్యాప్తంగా రగిలింది. సో అది బహుశా అది రెప్లికేట్ చేద్దాం అనుకున్నారేమో. కరెక్ట్. ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ CJP విషయంలో కౌంటర్ చేయడంలో, ప్రభుత్వం అనే కంటే కూడా BJP విఫలమైంది. మీరు ఏవేవైతే అన్నారో అవన్నీ BJPకి వర్తిస్తాయి. సో ఇమాజిన్ ఇంక ఇప్పుడు ఇది కూడా జరుగునట్టయితే ఇంకా ఏమీ చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. ఆల్రెడీ విద్యార్థులకి నరేటివ్ వెళ్ళిపోతుంది మెటా వల్ల, సోషల్ మీడియా వల్ల. సో అందుకని చెప్పి వీళ్ళు హుటాహుటిన 25th ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయించారు. బట్ ఇది రాజీనామాది ఇది అయ్యే టైంకే 1 day ముందర ప్యారలల్లీ బీహార్లోనూ మనం చూసాం, బెంగాల్లో ఘటనలు జరిగాయి. ఆ ఘటనలు జరిగిన చోట AK-47 వాడారు అని అంటున్నారు. నిజానికి AK-47 కాంగ్రెస్ నడుపుతున్న నరేటివ్ AK-47 ఎలా వాడారు అన్నది ఒక్కటే మాట్లాడుతున్నారు. కానీ అక్కడ స్థానికులు లోకల్ మీడియాకిను ఫ్రీ వైర్ ANI IANS ఉంటాయో వాటికి వాళ్ళు క్లియర్గా చెప్పారు స్థానికులు, వీళ్ళు ఎలాంటి అకృత్యాలు చేశారంటే ప్రొటెస్టర్స్ AK-47 గనక వీళ్ళు వాడకుండా ఉన్నట్టయితే ఈరోజు పరిస్థితి ఇంత శాంతియుతంగా ఉండేది కాదని. బీజేపీనో RSS అక్కడ ఉన్న సంఘ్ వాళ్ళు ఎవరో కాదు, ఈవెన్ పోలీసులు కూడా కాదు, లోకల్స్ చెప్తున్న విషయం ఏంటంటే పరిస్థితి అంతవరకు వెళ్ళింది AK-47 వాడాల్సి వచ్చేంత వరకు అని. సో అంటే అక్కడ వాళ్ళు ఎంత ఉధృతంగా చేశారు. సో అదంతా కవర్ చేయకుండా వీళ్ళు కేవలం AK-47 వాడారని అంటున్నారు. ఇది నెంబర్ 1 గమనించాలి. దీన్ని స్థానికులు సమర్థిస్తున్నారు. నెంబర్ 2, ఆ AK-47 ఏ కానిస్టేబుల్ అయితే వాడారో హీ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. వాళ్ళకి ఇంకొక ప్లేస్లో మర్డర్ జరిగితే ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తుంటే ప్రొటెస్ట్ వాళ్ళు బ్లాక్ చేసేసారు ఈ యూనిట్ని. సో బ్లాక్ చేయడంతో దే హ్యాడ్ టు రిసార్ట్ వాళ్ళు. అందుకని నిజానికి ఆ చర్య ఆ కానిస్టేబుల్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ దురదృష్టవశాత్తు ఆయనని సస్పెండ్ చేశారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ ఎక్కడైతే జరిగిందో ఈ సీతామాడి అనే ప్లేస్, ఇది చాలా మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే 2 వారాల క్రితం అరౌండ్ June 12th నుంచి 14th మధ్యలో లోకల్ పోలీసులు 2 అరెస్ట్ చేశారండి. ఒకళ్ళ పేరు అర్మాన్, ఇంకొకళ్ళ పేరు అక్లాక్. వీళ్ళు ఇద్దరు కూడా పాకిస్తాన్ ఎవరైతే అటువైపు పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళతోని వీళ్ళు టచ్లో ఉన్నారు. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వీళ్ళు టచ్లో కమ్యూనికేషన్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నానండి, మెటావి వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ దీంతోనున్నారు. ఇది న్యూస్లో కూడా వచ్చింది, సీతామాడిది 2 weeks బ్యాక్. వాళ్ళు దేనికి చేస్తున్నారు అక్కడ? ఢిల్లీలోను పరిసర ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్. సీమాంచల్ రీజన్ ఏదైతే మనకి ముస్లిం మెజారిటీ ఉందో ఆ సీమాంచల్ రీజన్లో
లోకల్ రిక్రూట్స్ని పెట్టుకుని రాడికలైజ్ చేయాలని. వాళ్ళని వీళ్ళు అర్మాన్ అన్న అక్లాక్ అనే వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఢిల్లీలోను పరిసర ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ఆల్రెడీ రెక్కీ చేసి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి ఇచ్చేశారు. ఇది ఆ సీతామఢి అనే ప్లేస్లో లోకల్స్ కింద తిరుగుతున్న ఒక వర్గం వాళ్ళ చరిత్ర ఏంటంటే ఇది. రెండోది, లాస్ట్ మంత్ జూన్లో ఐ థింక్ మీరు కూడా ఒకసారి దీని గురించి మాట్లాడారు. విజయవాడలో ఐసిస్ది అల్ఖైదా లింక్ బయటపడింది. ఆ విజయవాడలోను ఐసిస్ లింక్ ఎక్కడైతే విజయవాడలో బయటపడిందో అల్ఖైదా ఐసిస్ది జాయింట్ ఆపరేషన్ అంటే వేరే వేరే స్టేట్స్ వాళ్ళు చేసిన దాంట్లో బీహార్కు కూడా వెళ్ళింది. బీహార్లో లోన్ వుల్ఫ్ అటాకులు చేసే ఒక యూనిట్ని అక్కడ పట్టుకున్నారు, రాడికలైజ్ చేసేది. అంటే ఈరోజు అలాంటి బీహార్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేబీ వాళ్ళు ఇలాంటి వైలెన్స్ పాల్పడి ఉండొచ్చు కదండి. స్టూడెంట్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ అందరూ ఇలాంటి వాళ్ళనట్లే, ఎవరైతే నిజంగా స్టూడెంట్స్ వచ్చారో దాంట్లో వీళ్ళు కూడా కలిసిపోయి ఉండొచ్చు కదా. సో మరి ఇవన్నీ నిజానికి ఎవరు చెప్పాలి? బీజేపీ చెప్పాలి. గాడ్ నోస్ వాళ్ళు ఇవన్నీ మాట్లాడడానికి వాళ్ళకి ఏమి నిజానికి ఆపుతుందో ఈరోజు అర్థం కావట్లేదు. రెండోది, వీళ్ళు విద్యార్థుల మీద ఇలాంటి దాడులు చేశారని ఢిల్లీలో అంటున్నారు. వీళ్ళు ఎవరినైతే సమర్థిస్తున్నారో వాళ్ళలో ఒక ఏసీపీ, మనం చూసాం ఏసీపీని చాలా కొడుతుంటే కొంతమంది స్టూడెంట్స్ ఆయన్ని కాపాడారు అలాంగ్ విత్ పోలీస్. ఆయన ఎవరు అనేది నిజానికి ఎవరికి తెలియకపోవడం వల్ల ఇది అసలు దీని వెనక ఎంత కాన్స్పిరసీ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అయిన తర్వాత మనం చూసాం ఢిల్లీలో, మనం కూడా దీని మీద ఆల్మోస్ట్ 2 to 3 వీడియోస్ చేసాం. లష్కర్ మాడ్యూల్ని బస్ట్ చేయడం, జైష్ మాడ్యూల్ని బస్ట్ చేయడం, షాజాద్ భట్టి ఎక్సెట్రా. ఇలాంటి ఒక మాడ్యూల్ని బస్ట్ చేసిన ఆయన ఏసీపీ. అలాంటి ఆయన్ని వీళ్ళు కొట్టారు అంటే ఎస్పెషలీ వాజ్ నాట్ ఆన్ డ్యూటీ ఆ టైంకి, ఆయన రిపోర్టింగ్కి వెళ్తుంటే కొట్టారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని మీద లాఠీ చార్జ్ చేస్తే మీరు కొట్టారంటే అనుకోవచ్చు. పోనీ అక్కడ ఆయన డ్యూటీలో ఉండి కొట్టారు అని ఒక అర్థం ఉంది. ఏమీ లేకుండా రిపోర్టింగ్ వెళ్తున్న ఆయనని మీరు ఎందుకు కొట్టారు? ఎస్పెషల్లీ వెన్ హీ హ్యాస్ దిస్ హిస్టరీ ఆఫ్ బస్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్. అంటే మీరు గనక గమనిస్తే టైమింగ్ ఇంకొకటి, ఏ ఆప్ అయితే ఇప్పుడు ఈ సీజేపీ ప్రొటెస్ట్లో కీ రోల్ ఉంది, దిస్ ఈజ్ ఆప్ ఫండెడ్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆశుతోష్ ఆప్ స్పోక్స్ పర్సన్, డైరెక్టెడ్, కరెక్ట్. అభిజిత్ దీప్కే ఆప్కి పనిచేసిన అతను, ద ఫేస్. సో ఇంతకంటే మనకి ఎటువంటి సందేహం అక్కర్లే. ఏ ఆప్ వాళ్ళైతే దీన్ని నడుపుతున్నారో ఇదే ఆప్కి సంబంధించిన తాహీర్ హుసేన్ ఈ సీజేపీది సో కాల్డ్ ప్రొటెస్ట్ అవుతూ ఉన్నప్పుడే ఢిల్లీ కోర్టు చెప్పింది తాహీర్ హుసేన్ ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని వచ్చింది కదండి. మేబీ ఆప్ వాళ్ళు దానికి రివెంజ్ తీర్చుకున్నారా? అప్పుడు దాక్కుని ఒక ఐబీ ఆఫీసర్ని చంపితే సరే బహిరంగంగానే పోలీసుల్ని చంపాలని అనుకున్నారా? అంటే పోలీసుల్ని భయపెట్టి వీళ్ళు వెనక్కి వెళ్ళేలా చేద్దామనేది వీళ్ళ కుట్ర. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అందరూ చాలామంది సీజేపీ వీడియోస్ని చాలా సర్క్యులేట్ చేశారు. కానీ చాలామంది సర్క్యులేట్ చేయండి ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఉన్న కొంతమంది ఆటో వాళ్ళు మాట్లాడుకున్న వీడియో సర్క్యులేట్ చేయట్లేదు. ఆటో వాళ్ళు మాట్లాడుకుంటున్న వీడియోస్ ఏంటంటే ఏ ఆప్ వాళ్ళు అయితే ఒక విశేష వర్గం మనకు అర్థమయ్యే ఉంటుంది, పీస్ఫుల్ కమ్యూనిటీ, ఎక్కడైతే మెజారిటీ పీస్ఫుల్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడున్న వాళ్ళు లోకల్ ఆప్ లీడర్స్, మేబీ కౌన్సిలర్స్ అవ్వచ్చు, మేబీ అక్కడ ఆప్ ఎమ్మెల్యేసే గెలిచి ఉండొచ్చు గివెన్ ద డెమోగ్రఫీ, వాళ్ళందరూ కూడా మొబిలైజేషన్ చేసి గొడవలకి ప్లాన్ చేశారు అని లోకల్ ఆటో వాళ్ళు చెప్పారు. వాళ్ళకి అలా తెలుస్తూ వచ్చింది, లోకల్గా మేము గమనిస్తూ వచ్చాం మూవ్మెంట్ అని. వాళ్ళే ఎక్కువ ఇక్కడికి వచ్చారు అని కూడా ఉంది. మీరు గమనించినట్టయితే ఆప్ చేసింది. బీహార్లో జరిగిన దానికి కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళని సమర్థిస్తోంది. దాని తర్వాత కమ్యూనిస్టులు, మనం చెప్పనక్కర్లు, ఇలాంటి గొడవలు జరిగితే కమ్యూనిస్టులు ఉండనే ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు ప్రొటెస్టుల్లో జరిగిన దాంట్లో ముస్లిం ఫేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పాస్టర్లు తెర వెనుక నుంచి సమర్థించడం మనం చూస్తూనే వచ్చాం. ఇవన్నీ గనక లింక్ చేస్తే పొలిటికల్ యాంగిల్ చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ బిల్ వస్తుంది. ఎందుకంటే ఎఫ్సిఆర్ అండ్ ఈ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వచ్చినట్టయితే కనుక ఎఫ్సిఆర్ఏ. అంటే ఇంతకంటే క్లియర్గా ఏముంది? వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేసినారు? దిస్ వాజ్ నెవర్ ఎవర్ అబౌట్ నీట్ ప్రొటెస్ట్ అండి. అగైన్ ప్రభుత్వం వైపు నుంచే తప్పు జరగలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. తప్పు జరిగింది కానీ ప్రభుత్వం దాన్ని సరి చేశామని చెప్పాల్సిన బాధ్యత బీజేపీది. ఈరోజు అబద్ధాలని కాంగ్రెస్ ఇంకా వేరే వాళ్ళు ఇంత స్ప్రెడ్ చేయగలిగినప్పుడు నిజాన్ని చెప్పడంలో బీజేపీ వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి? లెథార్జీ అండి, ఇష్యూస్ ఏం లేవు. మనం అధికారంలోకి వచ్చాం, వీఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. ఏమన్నా ఉంటే మోడీ చూసుకుంటాడు,
ఏమన్నా ఉంటే మోడీ వీడియోలు చేస్తాడు, హార్జెంటల్ చేస్తాడో వర్టికల్ చేస్తాడో అది ఆయన హెడేక్. ఆయన మాట్లాడుకుంటాడు, ఆయన దేశ ప్రజలకు సమాధానం చెప్పుకుంటాడు. మనం బిందాస్ కూర్చుందాం. అలాగే ఈ లెథార్జిక్ అప్రోచ్ అండ్ జవాబుదారీతనం లేని ఒక వ్యవహారం ఒకప్పుడు బీజేపీ ఇలా ఉండేది కాదు. 10 ఏళ్ళు మూడో తరం పవర్లోకి వచ్చిన తర్వాత తమకు తాము దైవాంశ సంభూతం అని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. నాకు విష్ణుమూర్తికి ఉన్నట్టు 2 చేతులు, శంఖం చక్రం మనకు లేవు, కానీ ఆల్మోస్ట్ వీఆర్ ఈక్వల్, నేను విష్ణుమూర్తి ఒకటే అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుంటాం. జనంలో అదే ఒక ఉద్యమం తరంగం జనంలోంచి వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలని ఒక భావదాస్యం, ఇవన్నీ కలిసి బీజేపీని ఈ ప్రజల ముందు బోన్లో దోషిగా నిలబెట్టాయి. 100% కాంగ్రెసైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బీజేపీ అండి. కాంగ్రెసైజేషన్ అంటే ఆ రకమైన లెథార్జిక్ అప్రోచ్, మనల్ని ఏంట్లో మనం ఎవడికి సమానం చెప్పడం, ఇంకోటికి సమానం చెప్పడం ఏంట్లే అని. మొదటి 5 ఏళ్ళు బాగా జరిగింది, సవ్యంగా జరిగింది. తర్వాత కొంచెం జాగ్రత్తగా అనిపించింది. ఎప్పుడైతే థర్డ్ టైం వచ్చేసారంటే మనకి ఇంకా తిరుగులేదనే భావన, అంటే భావన కరెక్ట్ కాదు. యా ట్రూ, నిజంగానే మీరు అన్నది ఆ భావన ఎవరికి కరెక్ట్ కాదు. కానీ మనం కనుక గమనించినట్టయితే 2024 జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఎప్పుడెప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయో బీజేపీ ఐటీ సెల్ ఎక్సలెంట్ పనిచేసింది. అంటే ఎక్సలెంట్ అనేకుండా కూడా ఎగ్జాంపులరీ, అంటే టు బి ఆనెస్ట్ వాళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేశారు. బెంగాల్ ఎలక్షన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ నెరేటివ్ వచ్చినా తిప్పికొట్టగలిగారు. ఎందుకు? అమిత్ షా గారు ఎలక్షన్ అప్పుడు ఇన్ఛార్జ్ కింద ఉంటారు కాబట్టి. అంటే అమిత్ షా గారు ఏమన్నా చెప్తేనే చేస్తారు అని అంటే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? ఈరోజు 240 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నప్పుడు ఎంతమంది ఈరోజు జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి మాట్లాడారు. బీహార్లో సీతామాడిది నెట్లో సెర్చ్ చేసి నాకే ఈ అర్మాంది అక్లాకి హిస్టరీ దొరికినప్పుడు ఆ బీహార్లో ఇలాంటి ఆ సీతామాడి ఏ ప్లేస్ ఆ సెన్సిటివిటీ చెప్పాల్సిన బాధ్యత బీహార్లో ఉన్న బీజేపీ ఎంపీలకి లేదా? AK-47ది లోకల్సే నిజానికి సమర్థిస్తున్నారు. అది అది నేను ఇందాక అన్నట్టుగా బీజేపీనో ఆర్ఎస్ఎస్ సంఘ్ వాడిలో కాదండి, స్థానికులు AK-47 ఎందుకు వాడారో అది వాడడం వల్ల అక్కడ ఏం జరిగింది అనేది స్థానికంగా ఉన్న ప్రజలు, షాప్ కీపర్సే చెప్తున్నప్పుడు బీజేపీకి దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత లేదా? అమెరికా ఈరోజు ఎందుకు వాళ్ళు మనం అమెరికా ఇచ్చిన నోటిఫికేషన్ మాట్లాడుకున్నాం, 17th ఇచ్చింది, 20th ఇలా జరగబోతుందని. 21st మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుందని చెప్పారు. ఎలా తెలుసు వాళ్ళకి? ఇప్పుడు ఓకే ప్రొటెస్ట్ ఉంది, ఫైన్, మీరు ప్రొటెస్ట్ పెట్టారు, ఓకే, మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుందని మీకెవరు చెప్పారు? ఎలా తెలిసింది మీకు మోటార్ సైకిల్ది ఉంటుంది అని? నిజానికి ఇలాంటి ఫారెన్ ఫోర్సెస్ కలిసి చేస్తున్న దాడులు, ఇక్కడ ఉన్న విపక్షాలు వాళ్ళకి సహకరిస్తున్న తీరు, ఇలాంటివన్నీ చెప్పాల్సిన బాధ్యత బీజేపీది కదండి. వాళ్ళు చెప్పకపోవడం వల్లే ఈ రోజు నిజానికి చెప్పాలి. ఇప్పుడు అందరూ కూడా నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ఇంత ఎక్సలెంట్, ధర్మేంద్ర ప్రధాన్ అంత ఎక్సలెంట్ మినిస్టర్గా అని చెప్పారు. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఒక నెగిటివిటీ పీక్లో ఉన్నప్పుడే నేను మాట్లాడా, ఇక్కడే మాట్లాడాను. ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి వ్యక్తి, ఉజ్వల మేనన్, ఇవన్నీ వీళ్ళు అప్పుడు కదా చెప్పాలి. వీళ్ళు అప్పుడు చెప్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన ఇంత గొప్ప అని అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే కదా. ఎప్పుడు ఇంకా బీజేపీ వాళ్ళు రియలైజ్ అవుతారు? అంటే ప్రతిదీ మోదీ గారే వచ్చి మాట్లాడేట్లుంటే అది వన్ మ్యాన్ ఆర్మీ కదా, ఇంకా వీళ్ళందరూ ఎందుకండి? వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ అని బీజేపీ చెప్పుకునేటప్పుడు అంత పెద్ద సోషల్ మీడియా వాడుతూ ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియాలో మీ నరేటివ్ని మీరు చెప్పకుండా, మీ నిజాన్ని మీరు బహిర్గతం చేయకుండా, మీరు అసలు ఏమీ మాట్లాడకుండా మోదీ గారు ఏమైనా పెడితే దాన్ని రీట్వీట్ చేయడం, అమిత్ షా గారు ఏదైనా పెడితే దాన్ని రీట్వీట్ చేయడం. రీట్వీట్ నేను చేస్తా, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే దానికి బీజేపీ ఐటీ సెల్ ఎందుకండి? మీరు చేయొచ్చు, ఇక్కడ ఉన్న కెమెరా వాళ్ళు చేయొచ్చు. అక్కడికే వస్తున్నా, బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఐ థింక్ ఇక్కడ మీకు ఫ్రీజ్ అయిపోయారు ఒక పాయింట్లో. ఎక్కడంటే 2024 దగ్గర ఫ్రీజ్ అయిపోయారు. ఎలక్షన్స్లో మనం గెలిచాం, ఏంటి మనం తిరుగులేని అమేయమైన శక్తి. ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ అండి. నువ్వు బీజేపీయా, నువ్వు కాంగ్రెసా కాదు. సో కాంగ్రెస్కి మీకు తేడా ఉంది అనే ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఐటీ సెల్ ఏం చెప్పాలి? ఒక నెరేటివ్, ఒక నెగటివ్ ప్రాపగండా బలంగా నడుస్తున్నప్పుడు దాన్ని కౌంటర్ ప్రాపగండా చేయాలి. అసలు కౌంటర్ ప్రాపగండా చేసే విషయంలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం వెనక, లేకపోతే పాకిస్తాన్ చేస్తున్న నెరేటివ్స్కి మనం ఎలాంటి కౌంటర్ ప్రాపగండా చేయాలి? నెరేటివ్ బిల్డింగ్లో మనం వెనకబడి ఉన్నాము, కౌంటర్ నెరేటివ్స్ ఇవ్వడంలో కూడా మనం వెనకబడి ఉన్నాము. లేదు, అసలు వెనకబడి ఉంటాం కాదు, అసలు టు బి ఆనెస్ట్ ఇది మనం ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని మనం ఎప్పటి నుంచోనే చర్చిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. కరెక్ట్. ఈ మొన్నటికి మొన్న మురీద్కేలో వీళ్ళు ఏదైతే ఎల్ఈటీ వాళ్ళు మళ్ళీ రీబిల్డ్ చేసుకున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత హెడ్ క్వార్టర్స్, అది మళ్ళీ మునిగిందండి.
ఇండస్వరి రెడ్డి మనం వదిలేము, చెనాబ్ వాటర్ వదలడం వల్ల అది మునిగింది. ఎంతమంది దీన్ని చెప్పారు? ఈ మామూలుగా దేదీ తూనే ఆజాదీ బినా ఖడక్ బినా ఢాల్ అన్నట్టుగా ఈసారి మనం మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేసాం, బినా గన్ బినా ఫైటర్ జెట్. అది ఎంతమందికి మురిత్కేలో జరిగింది తెలుసు. పాకిస్తాన్ వాళ్ళు మీడియా హౌసెస్లో చెప్తున్నారు ఈసారి మనం సక్సెస్ అయ్యామని. మనం సక్సెస్ అయ్యామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు మీడియా హౌసెస్లో చెప్తున్నారు ఇండియా సక్సెస్ అయిందని. మనం పాకిస్తాన్ మీడియా హౌస్లో మనం చేయగలిగామని, అంటే దాంట్లో పాకిస్తానీ హ్యాండ్ ఉందని చెప్పి వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. దీన్ని ఎవరి జనాల్లోకి తీసుకెళ్ళాలి? దీంట్లో ఫారెన్ హ్యాండ్ ఉందని విపక్షాలు దాంట్లో కలిసి చైనా వాళ్ళ ఎంబసీకి సిపిఎం వాళ్ళు వెళ్ళారు అని చెప్పి, సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు వెళ్ళారు అని చెప్పి ఎక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ కూడా భాగ్యనగరంలో ప్రొటెస్టులు జరిగాయండి, కాంగ్రెస్ది జెన్జీ ప్రొటెక్షన్. రేవంత్ రెడ్డి అన్నారు ఏంటి, రాహుల్ గాంధీ ప్రధాని అయితే కనుక జెన్జీని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తానని. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీనా? తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీ అయినా? ఇక్కడ చేసి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా. కర్ణాటకలో జెన్జీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చెప్పొచ్చు కదా. కేరళలో ఒక జెన్జీని ఎడ్యుకేషన్ మినిస్టర్గా చెప్పొచ్చు కదా. ఇది నిజానికి ఎవరు తీసుకెళ్ళాలి? బీజేపీ తీసుకెళ్ళాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్, రేవంత్ రెడ్డి తప్పుకుని వేరే ఒక జెన్సీని తీసుకురావచ్చు కదా. ఇలాంటి మాట అన్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ హిపోక్రసీ బయట పెట్టాలిగా. మాట మాడితే రాహుల్ గాంధీ ప్రతిసారి ఓబీసీలకు అన్యాయం జరిగింది, నీ కులం ఏంటి అని అంటారు. ఓబీసీలకు అన్యాయం జరిగింది, దళితులకు అన్యాయం జరిగిందని. వీళ్ళు పెట్టిన 3 ముఖ్యమంత్రుల్లో 4 ఇప్పుడు ఎవరు నిజానికి వెనకబడ్డ వర్గానికి చెందిన వాళ్ళు? సుఖ్వీందర్ సుక్కు ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అతనా? కాదు. రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అతనా? కాదు. డీకే శివకుమార్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అతనా? కాదు. ఇన్ఫాక్ట్ సిద్ధరామయ్య వెనకబడ్డ వర్గానికి సంబంధించిన వాడు, అతన్ని తప్పించి డీకే శివకుమార్ని పెట్టారు. వీడి సతీశన్ వెనకబడ్డ వర్గానికి సంబంధించిన వాళ్ళ కాదు. కాంగ్రెస్వి మిస్టేక్స్, హిపోక్రసీలు ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు వీళ్ళు ఇలాంటివి కదా వీళ్ళు చెప్పాలి. ఈరోజు జనాలకు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఈరోజు కేరళలో పేపర్ లీక్ అయితే జనాలను కొడుతున్నారు, జనాలను అకౌంటబిలిటీ తేవట్లేదు. పంజాబ్లో పేపర్ లీక్ ఎంతమందికి తెలుసు? ఆయన ఉంటారండి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేశారు అరవింద్ కేజ్రీవాల్ అని. సోనం వాంగ్చుక్ దీక్షా శిబిరాన్ని సందర్శించిన తర్వాత ఇవాళ గూగుల్లో ఎత్తిన కనిపించట్లా. ఎందుకంటే ఎవరిని బయటకు కనిపిస్తే పంజాబ్లో పేపర్ లీక్ గురించి అడుగుతారని భయం కొద్దీ ఆయన బయటికి రావట్లా. మీరు ఇంకోటి, మొన్న టింటెడ్ గ్లాసెస్ ఉన్న కార్లో ఈ అభిజిత్ దీప్కే వెళ్ళి కపిల్ సిబాల్ ఇంటికి వెళ్ళాడు, అవును మాట్లాడాడు. బయటకు వచ్చినప్పుడు మీడియా అడిగి మరి పంజాబ్ విషయంలో మీరు ఏం చేయబోతున్నారంటే ఆలోచిస్తున్నాను. ఒకటి సౌరవ్ దాసు, తర్వాత ఇంకొక వాళ్ళు కొందరు మొన్న ఢిల్లీలో స్టార్ హోటల్లో మంచి 5 స్టార్ హోటల్లో బీభత్సమైన పార్టీ చేసుకున్నారు. 22 మంది విద్యార్థులు చచ్చిపోయినందుకు చేసుకున్నారా? 26 కార్లు ధ్వంసమైనందుకు చేసుకున్నారా? పోలీసుల మీద దాడులు చేసి అమానుషంగా కొట్టినందుకు చేసుకున్నారా? అమాయక విద్యార్థుల్ని బలవంతంగా ఢిల్లీకి పిలిపించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసినందుకు చేసుకున్నారా? ఇవన్నీ నిజానికి ఈ నెరేటివ్స్ జనంలోకి ఎవరు తీసుకెళ్ళాలి? మీరు నేనే అంతే. బీజేపీ నిద్రపోతుందా? ఇంతకంటే ఏం చెప్పాలి? మీరే చెప్పారు కదా, మీరే చెప్తున్నారు కదండి. నేను కూర్చున్న మనకే ఇంత సమాచారం ఉన్నప్పుడు బీజేపీ దగ్గర ఎంత ఉండాలి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంత ఉండాలి? మోదీ గారు మామూలుగా చెప్పాలంటే ఇటలీలో కూడా ఇప్పుడు ఇదే ప్రొటెస్ట్ అవుతోంది. జార్జియా మెలోని క్లియర్గా చెప్పింది ఈ జెన్సీకి నేను బక్కులు అవ్వనని. బట్ సమ్హౌ మోదీ గారు ఏంటంటే మాట్లాడరు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఆయన 2002లో సాబర్మతి అయిన తర్వాత కూడా ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కాన్క్లేవ్లో తప్ప దాని గురించి ఆయన ఇప్పటివరకు నోరెత్తలేదు. ఆయన మోదీ గారు మామూలుగా కంపల్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు అంతటా ఆయన మాట్లాడితే యూఎస్ పేరు ఎత్తాలి, చైనా పేరు ఎత్తాలి. ఎందుకంటే ఇది మీరు ఫారెన్ ఫోర్సెస్ అంటున్నారు కాబట్టి ఎవరున్నారని అంటే మోదీ గారు చెప్పాలి. ఎందుకంటే వేగ్గా ఆయన రాహుల్ గాంధీ కాదు కదా, మోదీ గారు చెప్పాలి వీళ్ళు ఉన్నారని. కానీ అలా ఉన్నట్టయితే బైలేటరల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. మనం ఉన్న పరిస్థితిలో కూర్చున్న కుర్చీకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, డెకోరం ఉంటుంది. ఆ పరిధికి, ఆ ప్రోటోకాల్కి, ఆ డెకోరంకి లోబడి మాట్లాడాలి. అవును, ఆ లోబడి మాట్లాడాలి కాబట్టి దానికి తగ్గట్టే తూకం వేసి మాట్లాడతారు. బట్ మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది. కరెక్ట్. రాజకీయ పార్టీగా బీజేపీకి అవకాశం ఉంది. అండ్ వాళ్ళ వివిధ కార్యాంగాలు ఉన్నాయి వాళ్ళకి. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్ ఎఫిలియేటెడ్ టు ఆర్ఎస్ఎస్. వాళ్ళు మాట్లాడాలి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాట్లాడాలి. ఏది కేవలం బీజేపీకి చెందిన మంత్రులే కాదు, ఎన్డీఏ కూటమి ఉందిగా, కూటమిలో ఉన్న మిగిలిన భాగస్వామ్య పక్షాల వాళ్ళు మాట్లాడాలి. మాకు సంబంధం లేదు,
ఆయన మొబైల్ ఇలా పెట్టుకుని ఆయనే మాట్లాడి సమాధానం చెప్పుకుంటాడని ఒక ధోరణి చూసారా, ఆలోచన ధోరణి, పేడ ధోరణి చూసారా. రేపు పొద్దున బీజేపీ గొయ్యిని బీజేపీ వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఐ థింక్ 1991లో ఎలాంటి రిఫార్మ్స్ అయితే వచ్చాయో మన దేశానికి ఇంకా అలాంటి రిఫార్మ్స్ బీజేపీలో రావాలి. ఏంటంటే ప్రతిదీ, నేను మొన్న కూడా అన్నా, 76 ఏళ్ల వ్యక్తి రాత్రి 12ంటికి ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో, ట్విట్టర్ వీడియో పెట్టాల్సి వచ్చింది అంటే ఎందుకు పెట్టారు? నిజానికి బీజేపీ జెన్జీ ఈ ప్రొటెస్టర్స్ని తొక్కుతోంది అన్నప్పుడు 20 రోజులు బీజేపీ పోలీసులు ఎక్కడైనా వీళ్ళ మీద అమానుషంగా చేశారా? 20 రోజులు ఎవరు పోలీసులు వీళ్ళ మీద దాడులు చేయలే కదా. అది చెప్పాలిగా. 20 రోజులు చేయని వాళ్ళు 21వ రోజున ఆపాల్సి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ధర్మేంద్ర ప్రధాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఆయన ఎందుకని తీయాల్సి వస్తుంది? ఎందుకు తీయాలన్నారంటే ఈరోజు ముఘల్స్ సబ్జెక్టులు ఈరోజు తీసేశారు. మహువా మొయిత్రా పెట్టింది ముఘల్ హిస్టరీ తీసే ప్రాసెస్లో ఆయన పదవే పోయిందని. అంటే ముఘల్స్ తీస్తున్నారు అని చెప్పి టీఎంసీనే ఒప్పుకుంటుంది. మీ వర్గం వాళ్ళు ఒకళ్ళు చెప్తున్నారు, అది చెప్పాలి కదా. ముఘల్స్ తీస్తున్నారు, నిజాలు పెడుతున్నారు, ఎమర్జెన్సీది వస్తుంది. ఏదైతే సాబర్మతి ట్రైన్ దహనాన్ని వీళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్పారో దాన్ని మార్చారు. ఎడ్యుకేషన్లో ఈరోజు మన పాఠ్యాంశ పుస్తకాల్లో పాఠాలు ఈరోజు వస్తున్నాయి, మన రాజులో వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇవన్నీ తెస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల మైండ్ సెట్ మారుతుంది. ఆ కసితో ఆయన తీశారని నేను ఫస్ట్ నుంచి అన్నా. ధర్మేంద్ర ప్రధాన్ని తీయడం అది పరిష్కారం కాదు అన్నా. ధర్మేంద్ర ప్రధాన్ని తీసి ప్రహ్లాద్ జోషిని పెడితే ఇప్పుడు అన్నారు దీనికి పరిష్కారం ఇది కాదని. ఈ కాంగ్రెస్ వాళ్ళకి విపక్షాలకి బుద్ధి పొయ్యిలో పడ్డట్టు అయింది. ప్రహ్లాద్ జోషి రావటం అంతే, కరెక్ట్ గా పొయ్యిలో పడ్డట్టే అంతే అయింది. వీళ్ళకి చాలా టఫ్ గా హ్యాండిల్ చేస్తాడు ఆయన. కరెక్ట్. అందులో ఆయన హిస్టరీ అంటే ఒకవేళ కర్ణాటకలో కానీ మినిస్ట్రీల్లో కానీ ఆయన గురించి చెప్తారు వాట్ కైండ్ ఆఫ్ నట్ క్రాక్ ఈజ్ అని. అండ్ ఏదైతే వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ తప్పుందని అంటున్నారో, ప్రహ్లాద్ జోషి గారు ట్వీట్ చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏవైతే ధర్మేంద్ర ప్రధాన్ చేస్తున్నారో దాన్ని నేను ముందరికి తీసుకెళ్తున్నా అంటున్నారు. అంటే వీళ్ళు ఏం సాధించారు? ఇది నిజానికి ఎవరు చెప్పాలి? వీళ్ళు చెప్పనంత కాలం ఇలాంటి నరేటివ్స్ వెళ్తూనే ఉంటాయి. మోదీ గారు వీళ్ళు చేసిన తప్పులకి ఆయన శిక్ష అనుభవిస్తూనే ఉంటారు. సో బీజేపీ ఇప్పటికైనా యాక్టివ్ అవ్వాలి. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ, నమస్తే. సో ఇదండి సిజేపీ చేసిన ప్రొటెస్ట్ కారణంగా బీజేపీలో ఉన్న డొల్లతనం బయటపడింది. నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఉందని ఇప్పటివరకు పటాటోపంగా చెప్పుకుంటూ వచ్చి స్వభుజ తాడనం చేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వానికి తమ లేమితనం కూడా వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టుకున్నారు అగ్రనాయకత్వం. సో ఇప్పుడు రిపేర్ ఎక్కడ జరగాలి? షెడ్యూల్లో జరగాలి. ఏ షెడ్యూల్లో జరగాలి? బీజేపీ షెడ్యూల్లో జరగాలి. ఎవరు చేయాలి? చీఫ్ మెకానిక్ అంటారా, లేకపోతే మొత్తం దాన్ని సరిదిద్దే నిర్వాహకుడు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటారా? పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూర్చొని మొత్తం బీజేపీ ఇంజన్లన్నింటినీ కూడా డబుల్ ఇంజన్ అంటున్నారు కదా, చాలా రోజులుగా నడుస్తున్నాయి కదా ఇవి, 12 ఏళ్ళుగా. ఎక్కడో కొన్ని చోట్ల తుప్పు పట్టున్నాయి. ఆ తుప్పును వదిలించే కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో జాతీయ నాయకత్వం చేయాలి. ప్రతిసారి వర్టికల్ వీడియోలు చేయడానికి మోడీకి టైం ఉండకపోవచ్చు. మోడీ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం కూడా ఉండదు ఆయనకి అన్ని సందర్భాల్లో. ఇప్పుడు వచ్చారు, తాపకి మోదీ రావాలి, మోదీ సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకత్వానికి సమాధానం చెప్పే అవసరం లేదా? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరా? అన్నిటికీ ఆయనే మాట్లాడాలా? యాజ్ రైట్లీ సెడ్ బై పవన్ శ్రీహర్ష, నెరేటివ్ బిల్డింగ్లో ఎంత వెనకబడి ఉన్నాం, ఎంత డొల్లతనం కనిపిస్తోంది, అండ్ ఐటీ సెల్ నాయకత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఇవన్నీ ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. వీటిని అడ్రస్ చేసుకుంటే 2029 బీజేపీకి తిరిగి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే సినిమా ఎత్తేసినట్టే.